చేస్తాం, ఫస్ట్ మనం ఏం చేయాలి, ముందు బ్లాక్ తీసుకోవాలి. బ్లాక్ ఎంత టైం తీసుకోవాలి, మినిమం బ్లాక్ 70 to 75 minutes తీసుకోవాలి. వెల్డింగ్ బ్లాక్ ఎంత తీసుకోవాలయ్యా, 70 నుంచి 75 minutes, అంటే 70 నుంచి 75 నిమిషాలు మినిమం బ్లాక్ అవసరము వెల్డింగ్ చేయడానికి. ఎంత ఉండాలయ్యా మనకి బ్లాక్ టైము? మినిమం మనం వెల్డింగ్ చేయాలంటే 70 నుంచి 75 నిమిషాలు మనకి మినిమం వెల్డింగ్ టైం కావాలి. వెల్డింగ్ మనం బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఎక్కడైతే మనం వెల్డింగ్ చేయాలో గబగబా అక్కడికి వెళ్తాము. బ్లాక్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాక్ తీసుకుంటాం. బ్లాక్ తీసుకున్న తర్వాత అక్కడ బ్యానర్ ఫ్లాగ్ ఏం చేస్తాం, ఇలాగ మనం పట్టీలో నింపుతాం. ఇప్పేసి ఎక్కడైతే మనం వెల్డింగ్ చేయాలో అక్కడికి వెళ్తాం. అక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కిరోసిన్ ఆయిల్తో ఏం చేయాలి, కిరోసిన్ ఆయిల్తో 2 రైల్స్ని ఎక్కడైతే మనం వెల్డింగ్ చేయాలనుకుంటామో ఆ 2 రైల్ ఎండస్ని 2 రైల్ చివరలో 50 mm వరకు, 50 mm, ఇటు ఆ రైలుకి 50 mm వరకు, ఈ రైలుకి 50 mm వరకు కూడా కిరోసిన్తో నీట్గా దాన్ని వైర్ బ్రష్తో శుభ్రంగా పామి గ్రీజు చెత్త చెదారం ఏమి లేకుండా మొత్తంగా పామి నీట్గా తుడవాలి. ఎంతవరకు తుడవాలి, 50 mm వరకు కిరోసిన్ ఆయిల్తో క్లీన్ చేయాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. 50 mm వరకు క్లీన్ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్లే నేను చెప్పేది. ఎంత mm వరకు చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్లే. 50 mm వరకు మనం క్లీనింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు క్లీన్ చేసిన తర్వాత అలైన్మెంట్ చేయాలి. ఏం చేయాలి, మనం అలైన్మెంట్ చేయాలి. ఈ రకంగా అలైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూసారా అలైన్మెంట్ చేయడం? అలైన్మెంట్ ఈ రకంగా చేయాలి. చూడండి ఇక్కడ జాగ్రత్త గమనించాలి. అలైన్మెంట్ చేసేటప్పుడు ఈ రైలు కొంచెం పైకి లేపి ఉంచాలి. పైకి లేపేటప్పుడు ఈ రైలు కింద ఇక్కడ ముక్కలు పెడతారు, చూసారు? ఇది పెట్టారు లేదా, రైలుకి స్లీపర్కి కింద, రైలుకి స్లీపర్ మీద పెట్టారు చూసారు, రైలు లేపి స్లీపర్ కింద ముక్కలు పెడతారు. వాటిని ఏమంటామంటే వెడ్జెస్ అంటాం. ఏమంటాం? వెడ్జెస్, WEDGES, వెడ్జెస్ అంటాం. ఏమన్నా వాటిని వెడ్జెస్ పెట్టి రైలు హైట్కి లేపుతాం. లేపి ఇక్కడ మనం అలైన్మెంట్ అనేది చేయాలి. అలైన్మెంట్ అనేది చేయాలి. వీటి కింద పెట్టేవాటిని ఏమంటాం? వెడ్జెస్. వీటి పట్టుకున్నా చూసారా ఒక బద్ద, దాన్ని ఏమంటామంటే స్ట్రైట్ ఎడ్జ్ అంటాం. అది ఎంత ఉంటుంది? 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్. ఏంటది? 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్. ఇప్పుడు వాడు కొలుస్తున్నాడు కదా, ఈ రకంగా కొలవడాన్ని ఎక్కడ పెట్టి కొలుస్తున్నాడు? దాన్ని గేజ్ ఫేస్ దగ్గర కొలుస్తున్నాడు, అవునా కదా? 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ ఎక్కడ పెట్టాడు? గేజ్ ఫేస్ దగ్గర పెట్టాడు లేదా? పెట్టాడండి. అంటే హెడ్ కింద, అంటే గేజ్ ఫేస్ దగ్గర, గేజ్ లైన్ దగ్గర చూస్తే ఆ రకంగా చూడడాన్ని ఏమంటామంటే దాన్ని ఆ రకంగా చూడడాన్ని ఏమంటాం? దాన్ని మనం లాటరల్ గా చూడడం అంటాం. ఏమంటాం? లాటరల్ ఆర్ హారిజాంటల్. లాటరల్ ఆర్ హారిజాంటల్ గా మెజర్ చేయడం. లాటరల్ మెజర్మెంట్ లేదా హారిజాంటల్ మెజర్మెంట్, దీన్ని లాటరల్ మెజర్మెంట్ అంటాం. లాటరల్ అంటే గేజ్ ఫేస్ సైడ్ చూడడాన్ని లాటరల్ మెజర్మెంట్ అంటాం. లాటరల్ గా చూడడం అంటే అది. లాటరల్ గా చూడడాన్ని ఆ రకంగా మనం చూస్తాం లాటరల్ గా. ఈ రకంగా 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ తో ఇలా చూసేటప్పుడు లాటరల్ గా చూసేటప్పుడు ±0.5 mm తేడా ఉండాలి. ఎంత ఉండాలి? ±0.5 mm వరకు మనకి
పర్వాలేదన్నమాట. అంటే టాలరెన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ±0.5 mm వరకు ఉండొచ్చు. లాటరల్ మెజర్మెంట్ 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్తో కొలిచినప్పుడు ఎంత ఉండొచ్చు? ±0.5 mm వరకు ఉండొచ్చు. అంటే ఈ రైలు యొక్క గేజ్ బేసు, ఈ రైలు యొక్క గేజ్ బేసు రెండు కూడా కరెక్ట్గా రావాలి. అలాంటప్పుడే కదా నీట్గా కనబడుతుంది, నీట్గా మనకి రైలు కనబడుతుంది. సో ఆ రకంగా రావాలి. కానీ దానికి కొంత ఇది ఇచ్చాడు, ఏంటి టాలరెన్స్ ఇచ్చాడు. ఆ టాలరెన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ±0.5 mm. అంటే 0.5 mm ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. మొత్తం మీద ±0.5 mm వరకు మనకి లాటరల్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. అలాగే వెర్టికల్గా అంటే ఎలా కొలుస్తారు? ఈ 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ని హెడ్ మీద పెడతారు అనమాట. 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ని హెడ్ మీద పెడితే దాన్ని వెర్టికల్ మెజర్మెంట్, వెర్టికల్గా తీయడం అని అంటారు. ఇది వెర్టికల్ మెజర్మెంట్. అది వెర్టికల్ మెజర్మెంట్. ఇలా వెర్టికల్గా చూసేటప్పుడు మనకి చూసేటప్పుడు జాయింట్ అనేది హైయర్గా ఉంచాలి. జాయింట్ అనేది కొంత నార్మల్ హైట్ కంటే కొంచెం ఎత్తు ఉంచాలి. ఎందుకంటే ఎత్తులో ఉంచి మనకు వెల్డింగ్ ఇది అర్థమైంది కదా. వెర్టికల్గా ఎలా ఉండేటప్పుడు ఎందుకు వెర్టికల్గా చేయాలి, ఎందుకు కొంత హైట్ పెట్టాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఇనుముని మనం వేడి చేసినప్పుడు అదేమవుతుంది? కొంత వ్యాకోచానికి గురవుతుంది. కొంత వ్యాకోచం అనేది ఉంటుంది. మళ్ళీ దాన్ని చల్లబరిచామనుకోండి, దాని యొక్క క్వాంటిటీ అనేది కొంత పరిమాణంలో తగ్గుతుంది. అవునా కదా ఏమయ్యా? అందుకని ఏం చేస్తామంటే, వాడు అలైన్మెంట్ తీసుకునేటప్పుడు వెర్టికల్గా తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాం? చిన్న హైట్ పెడతాను అన్నమాట. ఈ జాయింట్ ఎలా చిన్న హైట్ పెడతాను, చిన్న హైట్. మరి అంటే నేను జస్ట్ రాశాను, చిన్న హైట్ పెడతాను. ఈ హైట్ అనేది పెట్టాలి. అది ఎలా పెట్టాలి అంటే, 72 UTS రైలు కానీ అయిందనుకోండి, దానికి 3 నుంచి 4 mm వరకు హైట్ పెట్టాలి. అదే కాక 90 UTS రైలు అయిందనుకోండి, దానికి 2 to 2.4 mm హైట్ పెట్టాలి. 2 నుంచి 2.4 mm హైట్ పెట్టాలి 90 UTS రైలు అయితే. 72 UTS రైలు అయితే 3 to 4 mm హైట్ అనేది వెర్టికల్గా కొలిచేటప్పుడు నార్మల్గా ఉండే హైట్ కంటే కొంచెం హైట్ అనేది రైల్స్ ఇలా జస్ట్ చిన్న ఇలా లేపాలన్నమాట. అంటే ఎలా ఉన్న రైలు ఉండాలి. యాక్చువల్గా రైలు 2 ఏళ్ళ కలిసి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇలా పెడతారు అనమాట. జాయింట్ చిన్న హైట్ పెడతారు అనమాట. జాయింట్ కొంచెం హైట్ పెడతారు అనమాట. ఎందుకు పెడతారంటే, మనకి వేడి మెటల్ వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు అది హైట్ చూపించినా సరే అది బాగా చల్లబడినప్పటికీ అది ఇలా ఉన్నదల్లా ఇలా లైన్కి వచ్చేది అనమాట. సో అందుకని వెల్డింగ్ చేసే ముందు అలైన్మెంట్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా జాయింట్ దగ్గర హైట్ వెర్టికల్గా కొలిచేటప్పుడు హైట్ అనేది ఈ రకంగా ఉంటాడు. 72 UTS రైలు కనుక అయితే అవి 3 నుంచి 4 mm వరకు హైట్లో పెట్టాలి. లేదు 90 UTS రైలు అయితే 2 నుంచి 2.4 mm హైట్లో పెట్టాలి. విత్ 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్తో కొలిచేటప్పుడు అక్కడ మనం చూసుకోవాలి, గమనించాలి. 2 నుంచి 2.4 mm ఉందా లేదా అనేది మనం గమనించి మనం చేసుకోవాలి. సో వెర్టికల్గా మనకు అలైన్మెంట్ చేసేటప్పుడు వెల్డింగ్ కోసం అలైన్మెంట్ చేసేటప్పుడు 72 UTS రైలుకి 3 to 4 mm హైట్లో పెట్టాలి. 90 UTS అయితే 2 నుంచి 2.4 mm జాయింట్ కొంచెం హైట్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, మెటల్ అనేది వేడిగా ఉన్నప్పుడు వ్యాకోచంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క క్వాంటిటీ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అది కనుక చల్లబడిన తర్వాత ఏమవుతుంది? అది కంప్రెస్ అయ్యి అప్పుడు ఏమవుతుందంటే అది కిందకి అలాగా దిగుతుంది. దిగడం అనేది మన హైట్ పెట్టకన్నా వెల్డింగ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా ఈ జాయింట్ వెల్డింగ్ చేసి చల్లబడిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. ఒకవేళ నేను మామూలు ఇలాగే పెట్టాను అనుకోండి, స్ట్రైట్గా ఇలా పెట్టాను అనుకోండి, అదేమవుద్ది? తర్వాత ఇలాగెళ్ళి ఇలాగ వస్తుంది జాయింట్. ఇలా చిన్న డౌన్ వచ్చేది అనమాట. జాయింట్ ఏమవుతుంది? డౌన్ వచ్చినప్పుడు లో జాయింట్ అంటే ఎప్పుడైతే లో జాయింట్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది?
బండి టక 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 కొట్టడం లేకపోతే ఇలాగ చాలా నేర్చినట్టు ఉండడం. సో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వెర్టికల్ గా మనం ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 72 days కి అయితే 3 to 4 mm హైట్ లో పెట్టాలి జాయింట్. 90 days రైల్స్ కి అయితే మాత్రం 2 to 2.4 mm హైట్ లో పెట్టాలి ఫర్ దిస్ పర్పస్. దీనికోసం ఇందులో భాగంగా అది పెట్టాలన్నమాట కంపల్సరీగా. అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మౌల్డ్ ఫిక్సింగ్ అనేది మౌల్డ్స్ ఫిక్సింగ్. సో ఈ రకంగా అలైన్మెంట్ ముందు ఏం చేసాం, కిరోసిన్ తో ఏం చేసామయ్యా 50 mm వరకు అటు ఇటు కడిగాము. కడిగిన తర్వాత ఏం చేసాము, అలైన్మెంట్ తీసుకున్నాము. అలైన్మెంట్ తీసుకున్న తర్వాత ఏం చేసాం, మనం మౌల్డ్స్ కట్టాం. మౌల్డ్స్ కట్టే ముందు మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అనేది ఒకటి ఉంటుంది, దాంతో మనం మెజర్మెంట్ చేయాలి. ఇది మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అంటారు దీన్ని, మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. ఈ మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఎందుకు పెడతారంటే కరెక్ట్ గా మౌల్డ్స్ కరెక్ట్ గా దానికి ఎదురుగా సెట్ చేస్తారనమాట. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ అంటారు దీన్ని. సో మౌల్డ్స్ అనేవి కరెక్ట్ గా దానికి ఎదురుగా సెట్ చేయాలన్నమాట. అంటే రైలు అటు ఇటు కాకుండా కరెక్ట్ గా ఎప్పుడైతే సెంటర్ వచ్చింది సెంటర్ కి ఎదురుగా మనకి జిగ్ పెడతారు. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ సెంటర్ కి ఇది మౌల్డ్ జిగ్. అది ఆ గ్యాప్ లో కింద వరకు ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మౌల్డ్ తగిలించిన తర్వాత అప్పుడు మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ తీసేస్తారు. తీసిన తర్వాత అప్పుడు మౌల్డ్స్ మనం ఫిక్స్ చేస్తాం. మౌల్డ్స్ మనం ఫిక్స్ చేస్తామండి. ఈ రకంగా మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఉన్నప్పుడు మౌల్డ్స్ ఫిక్స్ చేస్తారు. చూసారా, మౌల్డ్స్ తగిలించారు. ఇవి మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ కి ఐరన్ తగిలిస్తారు. వీటిని ఏమంటాం, మౌల్డ్ షూస్ అంటాం. మౌల్డ్ షూస్. ఇది మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్. ఎప్పుడైతే ఈ మౌల్డ్స్ కరెక్ట్ గా సెట్ చేస్తారో అప్పుడు ఏం చేస్తారంటే ఈ జిగ్ అనేది తీసేస్తారు అన్నమాట, బయటికి తీసేస్తారు. సార్ నైట్ డ్యూటీకి వెళ్ళాలి సార్. టైం ఎంత అయిందయ్యా? 9:35 సార్. 35. ఓకే, వెళ్ళండి సార్. మీతో రేపు కంటిన్యూ చేద్దాం. రేపు క్లాస్ ఉందా సార్ నైట్? రేపు ఉందయ్యా క్లాస్. సార్ ఇప్పుడు వెల్డింగ్ చేస్తాం కదండి, ఎంత హైట్ సార్ లేపుతాం? అది ఎంత mm? అది ఎంత లేపడం అనేది కాదు అక్కడ మీరు ఎంత లేపడం అనేది కాదు, అక్కడ హైట్ లో పెట్టడం అనేది ఇంపార్టెంట్. అంతేదా ఎంత లేపడం అనేది కాదు. వాడు వెల్డర్ అనేవాడు ఈ మనకి 1 meter స్ట్రైటేజ్ ఉంది కదా, 1 meter స్ట్రైటేజ్ అనేది మనం 90 days ఇప్పుడు మనం వాడుతున్నాం కాబట్టి 2 నుంచి 2.4 mm అనేది ఎక్కడ కొంచెం వచ్చిందో అంతవరకు వాడు సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకున్న తర్వాత వాడు ఆపేస్తాడు. సార్ అతను అడిగింది గ్యాప్ ఎంత వరకు చేయాలని సార్. ఏ గ్యాప్? మనం చేసేదంతా 25+. అది చెప్తాను తర్వాత. గ్యాప్ ఎంత ఉంటుండే 8 అనేది తర్వాత చెప్తాను మీకు. 25 ±1. ఇప్పుడు మనం చేసేవన్నీ, ఇప్పుడు మనం రైల్వేలో మనం చేసేవన్నీ కూడా వెల్డింగ్ మాన్యువల్ కూడా 25 ±1 రైల్ గ్యాప్ కి మాత్రం సంబంధించిందే మనకి చెప్తుంది. అది వైడర్ గ్యాప్ ఉన్నది 75 mm 50 mm రెండు ఉన్నాయి వైడర్ గ్యాప్లు. కానీ వైడర్ గ్యాప్ వెల్డింగ్ అనేది మ్యాక్సిమం మనం చేయట్లేదు రైల్వేలో. ఓన్లీ 25 ±1 చేస్తున్నాం. చెప్పండి నెక్స్ట్. మనకి ఈ వెల్డింగ్ గ్యాప్ బట్టి అంటే వెల్డింగ్ గ్యాప్ మనం మాన్యువల్ కూడా ఏం చెప్తుందంటే ఏటీ వెల్డింగ్ మాన్యువల్ ఓన్లీ మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చేది కూడా 25 mm వెల్డింగ్ గ్యాప్ కి మనకి మాన్యువల్ ట్రైనింగ్ కూడా దానికే ఇస్తున్నారు. ఈ వైడర్ గ్యాప్ కి ఇవ్వట్లేదు. ఎందుకంటే వైడర్ గ్యాప్ వెల్డింగ్ ఎక్కడ మనం లైన్ లో చేయట్లేదు. అది వైడర్ గ్యాప్ వెల్డింగ్ ఏ కండిషన్ లో చేస్తారంటే
కాంబినేషన్ జాయిన్ చేసేటప్పుడు 50 mm అంతా తీసుకొని చేస్తానని నాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ నా సరదా కనుక్కొని చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రం మనం చెప్పే వెల్డింగ్ మాన్యువల్ అంతా కూడా 25 ± 1 గ్యాప్కి మనం చేసే వెల్డింగ్ గురించే మనం చెప్తున్నాం. ప్లాస్టిక్ మనకు అవసరం లేదండి, కాదు ప్లాస్టిక్ కి ఎంత గ్యాప్ తో చేస్తారండి? అదే సరదాగా అడుగుతున్నాను. ఫ్లాష్ బట్కి గ్యాప్ ఉండదు, దానికి బట్టింగ్ చేస్తారు. అది ఆ గ్యాప్ లో చేయడం బట్టింగ్ అంటారు, దాన్ని బట్టింగ్ చేస్తారు. అంటే 2 రైలు దగ్గరగా తీసుకుంటాడు, తీసుకొని ఒక రైలు హీట్ చేస్తాడు, ఒక రైల్ని హీట్ చేస్తాడు, ఇటుపక్క రైల్ని హీట్ చేస్తాడు. 2 రైలు హీట్ చేసిన తర్వాత 2 రైలు గట్టిగా ఒకేసారి గుద్దుతాడు అనమాట. 2 రైలు గుద్ది తక్కువని అక్కడ వెల్డింగ్ అవుతున్నాడు. అంటే 2 రైలు గుద్దినప్పటికి ఈ రైలు హీట్ అయ్యి ఈ రైలు హీట్ అయిన తర్వాత ఆ 2 రైల్లో హీట్ అయిన తర్వాత మెటల్ ఉంటుంది కదా, మెటల్ 2 రైలు మెటల్ కలిసిపోయి ఎప్పుడైతే 2 రైలు గుద్దాడో 2 రైలు మెటల్ కలిసిపోయిన తర్వాత కరెక్ట్ గా అక్కడ వెల్డింగ్ అయినట్టు అక్కడ సెట్ చేస్తారు అనమాట. అంతే బట్టింగ్, అది దాని గ్యాప్లే ఉండవు అయ్యా, గ్యాప్లు ఉండవు, బట్టింగ్ అంటారు. అందుకే ఫ్లాష్ బట్ వెల్డింగ్ అంటారు. బట్ అంటే అది 2 గుద్దులని బట్టింగ్ అంటాం అనమాట. అది అంతే తప్ప గ్యాప్ ఉండవు దానికి, ఫ్లాష్ బట్ వెల్డింగ్. తర్వాత రేపు పోర్షన్ నెక్స్ట్ మనకి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు, కిరోసిన్తో కడగాలి, కడిగిన తర్వాత ఏమో ఏం చేసే చెప్పాను మీకు. అలైన్మెంట్ తీయాలి, అలైన్మెంట్ లాటరల్ అలైన్మెంట్, వెర్టికల్ అలైన్మెంట్. లాటరల్ అలైన్మెంట్ చేసి ±0.5 వరకు ఉండొచ్చు. వెర్టికల్ గా చేసేటప్పుడు 70 UTS కి అయితే 3 to 4 mm ఉండాలి. 90 UTS కి అయితే 2 to 2.4 mm హైట్ లో పెట్టాలని చెప్పాను. ఇంతవరకు అయింది. సో పెట్టిన తర్వాత మౌల్డ్ ఫిక్సింగ్ చేయాలి. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఉంటుంది. మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ పెట్టిన తర్వాత మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్కి దగ్గర మనం ఏం చేయాలి, మౌల్డ్ ఫిక్సింగ్ జిగ్ ఉంచుతూ మౌల్డ్ ఫిక్స్ చేయాలి. మౌల్డ్ షూస్ వాడతాము. మౌల్డ్ అనేది 3 పీస్ మౌల్డ్, 3 పీసులు ఉంటాయి మౌల్డ్. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి కిందన ఒకటి, మొత్తం 3 పీసులు మౌల్డ్ ఉంటుంది. మౌల్డ్ని ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, లూటింగ్ చేయాలి. దానికి లూటింగ్ చేయాలి, ఇసుక ఉంటుంది, ఇసుకతో లూటింగ్ చేయాలి. అవన్నీ రేపు మీ క్లాస్లో చెప్తాను. అక్కడి నుంచి కొంచెం 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 ప్రాసెస్ అనేది అవుతుంది. ప్రాసెస్ అనేది రేపు క్లాస్లో కంటిన్యూటీ ఉంటుంది అనమాట. దీనికి ఏం చేయాలి, ఎలా చేస్తాం, లూటింగ్ ఎలా చేస్తాము, లూటింగ్ చేసిన తర్వాత హీటింగ్ టైము, ప్రీ హీటింగ్ చేయాలి. ప్రీ హీటింగ్ టెక్నిక్స్ ఏంటి, ప్రీ హీటింగ్ టెక్నిక్స్ తర్వాత వెయిటింగ్ టైం ఎంత ఉంటుంది, తర్వాత ఇది రియాక్షన్ ఏంటి, ఈ రియాక్షన్ ఒక ఫార్ములా ఉంటుంది, కెమికల్ ఫార్ములా ఉంటుంది, ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా తర్వాత ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టాలరెన్స్లు, వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టాలరెన్స్లు చాలా ఉంది. ఇంకా కథ అయిపోలేదు, బోల్డ్ కథ ఉంది. ఇంకా ఆ కథ రేపటికి రేపు కొంత కథ అవుద్ది, ఎల్లుండికి ఇంకొక కొంత కథ అవుద్ది, తర్వాత నోట్స్ వస్తుంది అన్నమాట. గుడ్ నైట్ సార్. హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే అర్థమైంది కదయ్యా. హీట్ ఎఫెక్టెడ్ జోను హీట్ ఎఫెక్టెడ్ జోను ఏటీ వెల్డింగ్ ఎంత ఉంది, హీట్ ఎఫెక్టెడ్ జోన్ వెల్డ్ సెంటర్ నుంచి 150 mm. అదే ఫ్లాష్ బట్ వెల్డ్ అయితే 85 mm హీట్ ఎఫెక్టెడ్ జోన్. మనం వెల్డింగ్ చేసేటప్పుడు రైల్ ఎండ్ నుంచి మినిమం ఎంత దూరంలో ఉండాలయ్యా మనకి హోలు? 40 mm దాటే ఉండదు, 40 mm లోపు ఉండకూడదు హోలు. అది ఎప్పుడైనా సరే మనం వెల్డింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏం చెప్తుందంటే లైన్లో హోల్స్ ఎలిమినేట్ చేయమంటున్నాడు. లైన్లో హోల్స్ అనేవి ఎలిమినేట్ చేయమంటున్నాడు. అసలు హోలే ఉండొద్దు అంటున్నాడు. హోల్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, హోల్ ఉంటే స్టార్ క్రాక్స్ అవి డెవలప్ అయ్యి అవి ఏంటంటే హోల్లో నుంచి మనకేమవుతుందంటే రైల్ బ్రేకేజ్ అనేది హోల్ నుంచి వస్తుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈ హోల్ నుంచి క్రాక్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు హోల్స్ అనేవి ఎలిమినేట్ చేయండి లైన్లో అని చెప్తున్నాడు. అది ఈశ్వరరావు తుని
ఈశ్వరరావు చెప్ప ఏమైనా డౌట్ ఉందా? సార్ జాయింట్ నుంచి ఫస్ట్ హోల్ ఎంత సార్? 86 ఉంటుందా లేదంటే 240? ఏది ఫస్ట్ హోలా? ఫస్ట్ హోల్ ఎవరు వాడటం లేదు కదా. ఫస్ట్ హోల్ మీరు ఎందుకు వెళ్తారు? సెకండ్ హోల్ వేసుకోవడమే. 249. 249. ఏ ఈశ్వరా పడుకుంటున్నావా తిరుగుతున్నావా? చెప్ప సత్యరా చెప్పు. జనరల్ గా ఫస్ట్ హోల్ మాకు ఇక్కడ వేస్తుంటారు సార్. మొత్తం 3 హోల్స్, ఇటు 3 అటు 3 6 వేస్తుంటారు సార్ మాకు. అది వేరు. దేనికి అది ఫిష్ ప్లేట్ కడితే వేయాలి. ఫిష్ ప్లేట్ కట్టినప్పుడే అంటే ఫిష్ ప్లేట్ ఎందుకు? మనకు వెల్డింగ్ కదా ఇక్కడ చేస్తాను. వెల్డింగ్ కి 2 హోల్స్ కదండి. అటు ఫారెన్ బోల్స్ వేయాలి. ఫారెన్ బోల్స్ వేయాలి. మధ్యలో బోల్ట్ లేవు. ఫారెన్ బోల్స్ అంటే ఏంటి? మనకి బెండ్ పట్టీకి ఆ చివరి హోల్ కి ఈ చివరి హోల్ కి సెట్ అయినట్టు వేయాలి. అంతే తప్ప ఆ బెండ్ దగ్గరలో ఉన్న హోల్ కి మనం వేయం కదా, బోల్ట్లు కట్టాం కదా. అవునవునవును సార్. ఫారెన్ బోల్ట్స్ మనం ఉపయోగించాలి. వెల్డింగ్ అయిన తర్వాత దగ్గర హోల్స్ మనం ఉపయోగించాలి. ఫారెన్ హోల్స్ ఉపయోగించాలి. 249 249 వేసుకోవడమే. రైట్ సార్, రైట్ సార్. గుడ్ నైట్ సార్. మరి రైట్ అయ్యా. ఓకే అయితే వేరే కంప్లీట్ చేశారా ఏంటి? ఒక డౌట్ అవ్వలేదయ్యా. ఏంటి అంత బాగా అర్థం అయితే లేదా అర్థం కాకపోవడం వల్ల అడగడం మానేసినారా? ఏం అర్థం చేసుకోవాలి సార్? యాక్చువల్ గా ఈ 72 UTS 90 UTS అసలు నేను ఆ క్లాస్ కి అటెండ్ అవ్వలేదు రైల్స్ లో. UTS అంటే అల్టిమేట్ టెస్ట్ ఏదో అన్నారు కదా. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు సార్? 72 90 UTS అనేది 72 UTS అనేది మీడియం మాంగనీస్ రైల్స్ అంటారు. 72 UTS అనేది ఏమంటాం? మీడియం మాంగనీస్ రైల్స్, రైల్స్. మీడియం మాంగనీస్ అంటే మీడియం మాంగనీస్ రైల్స్ అప్పుడు ఉండేవి 72 UTS. ఇప్పుడు మన వాడుకలో లేవు. ఇప్పుడు మనం ఉపయోగించట్లేదు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే 72 UTS అనేవి ఇంతకు ముందు వాడేవారు. దాన్ని మీడియం మాంగనీస్ రైల్స్ అనేవారు అన్నమాట. రైల్స్ అనేవారు. దావి ఏంటంటే మాంగనీస్ అనేది తక్కువగా వేయడం వల్ల దాని యొక్క హెడ్ అనేది వేరం అరిగిపోయి అనమాట. వేరం ఎప్పుడైతే హెడ్ అరిగిపోతుందో రైలు మార్చాల్సి వచ్చింది అనమాట. తర్వాత ఏం చేశారంటే అడ్వాన్స్ టెక్నాలజీలో మీడియం మాంగనీస్ రైల్స్ ఆపండి, మీడియం మాంగనీస్ రైల్స్ ఆపమన్నాడు. ఎప్పుడైతే మీడియం మాంగనీస్ రైల్స్ ఆపమన్నాడో ఆటోమేటిక్ గా తర్వాత నుంచి ఏం చేసినా మాంగనీస్ కంటెంట్ అనేది కొంచెం పెంచాడు. మీడియం మాంగనీస్ కాకుండా మాంగనీస్ కొంచెం ఎక్కువ చేశాడు అనమాట. ఎప్పుడైతే మాంగనీస్ ఇంకొంచెం హైట్ ఎక్కువ మోతాదులో రైల్లో పెంచాడో అప్పటి నుంచి రైలు యొక్క హెడ్ అనేది అరుగుదల తగ్గిపోయింది అనమాట. ఎప్పుడైతే రైలు యొక్క హెడ్ అరుగుదల తగ్గిందో ఆటోమేటిక్ దాని లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అవును సార్. కాబట్టి 72 UTS రైల్ నుంచి 90 UTS రైల్స్ కి షిఫ్ట్ చేశారు అనమాట. అది దాని UTS యొక్క అందులోనే ఉంది. UTS అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ అది అన్నమాట. సో 72 UTS అంటే పాతది. ఇప్పుడు కొత్తది మనం ఇప్పుడు ఉపయోగించే రైల్స్ అన్ని కూడా 90 UTS. 70 UTS రైల్స్ ఎక్కడ మనం ఉపయోగించట్లేదు సార్. మరి R260 E1 అన్నారు కదా, అది ఇంకా ఎక్కువ అంటున్నారు. అదేంటి సార్? అది R260 గ్రేడ్. అదే దాని యొక్క గ్రేడ్ అంటే దాని యొక్క లైఫ్ అనేది దీని మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎంత సార్? అది GMT ఇది రైలు యొక్క GMT. మనకి ఇక్కడ R260 అంటే 60 E1 రైలే కదా. అవును సార్. E1 రైలే. చెప్పండి. లేదు సార్, అదే కంటిన్యూస్ అన్నాను సార్ నేను. లైఫ్ ఒకటే. లైఫ్ అయితే మాత్రం రెండింటికి ఒకటే. కాకపోతే గ్రేడ్ అనేది పెంచాడు. అంటే దాని లైఫ్ అనేది అంటే దాని అరుగుదల అనేది తగ్గుతూ ఉంటుంది. అరుగుదల తక్కువగా ఉంటుంది. బట్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు R260 E1 యొక్క లైఫ్ అయితే మాత్రం మనకి ఇవ్వలేదు. మనకి GMDలు అనేది మనకి ఇవ్వలేదు మాన్యువల్లో. కాకపోతే రెండు కూడా ఈక్వల్. కెమికల్ కాంపోజిషన్ ఈక్వల్ కాబట్టి ఇంచుమించు లైఫ్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. బట్ గ్రేడ్ అనేది మార్చాడు. అంటే అందులో కెమికల్ కాంపోజిషన్ వరకు ఓకే. దాని సైజు, దాని క్రాస్ సెక్షన్ ఏరియా మనకు మారింది. క్రాస్ సెక్షన్ ఏరియా మారింది. తర్వాత ఇంకేమయ్యా మారింది? అందులో మనకి వెయిట్ మారిందా?
60E1 వెయిట్ మారిందా మనకి మారలేదా? వెయిట్ దగ్గర అంతేనండి. 60.24 ఎంత సార్? 21 అనుకుంటాను ఇది. అదే సార్. 60.21 ఇది. సార్ వెయిట్ కూడా తక్కువ ఉంది. మరి గ్రేడ్ అయితే మరి ఎందుకు హైయర్ గ్రేడ్ చేశాడు? లైఫ్ అనేది మనకి అది ఇవ్వలేదు. లైఫ్ ఇస్తే కనుక మనం చెప్పవచ్చు. వాడు లైఫ్ అయితే మనకి ఇవ్వలేదు. 60E1 R260 రైలు 60E1 యొక్క మనకి దాని యొక్క లైఫ్ అనేది ఇంకా మనకి మాన్యువల్లోకి రాలేదు. వస్తే కానీ తెలియాలి మనకి దానికి. మరి కరెక్షన్ స్లిప్లోనో ఎందులోనో వస్తే మనం చూడాలి మనం. సార్ 90 UTS అనేది 880 కదా సార్ GMT? 880 GMT గా 880 గ్రేడ్ అది. 800 GMT. 800 GMT. 800. అదే 60E1 సార్ ఎంత ఉంటది? R260 అంతే. గ్రేడ్ ఏమని చెప్పలేదు, ఓన్లీ R260 చెప్పాడు. మీకు ఇందాక చెప్పిన 110 UTS అయితేనే మారుతాయి. అదే చెప్తాను, 110 UTS అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ మారలేదు. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ మారలేదు. 90 UTS లోనే కాబట్టి గ్రేడ్ మారింది. అది 888, ఇది 260, R260 అంతే. అప్పుడు వీళ్ళు GMT దానికి ఎంత సార్? దానికి 1000 ఉంటుందా? దేనికి? ఈ R260E1 కి లేదు, అదే కదా అని చెప్తాను. నాకు లైఫ్ మనకి ఇవ్వలేదు అంటాను కదా మాన్యువల్ లో. ఓకే అయితే అది కూడా 800. మనం ప్రస్తుతానికి అయితే దాన్ని 800 గానే మనం కాల్కులేట్ చేసుకోవాలండి. 90 UTS లాగా. 90 UTS లాగా. సార్ మొన్న అడిగారు కదండి, అది నెంబర్ అది సరిపోయిందా సార్? సరిపోయిందండి. నరేష్ గారు సరిపోయింది. అదే సరిపోయిందండి. సార్ అది మన ఈ క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి సార్, వీళ్ళు పెట్టారు కదా గ్రూప్ లో అంటే పెడుతున్నారు అప్పుడప్పుడు, అవి ఉన్నాయి సార్ అవి? ఏ క్వశ్చన్ బ్యాంక్ లో? అంటే ఏదో వీళ్ళు ఏ టెస్టులు రాస్తాను రయ్యా, ఎక్కడెక్కడో రాస్తారు. ఆ రాసినవి డౌట్ పెడతారు. ఎప్పుడైనా సరే బయటది ఎప్పుడు మీరు ఫాలో అవ్వకండి అయ్యా. మనకి ఎప్పుడైనా సరే